ప్రెజెంట్ ఉన్న మార్కెట్లో ఒక కామన్ మ్యాన్ కారు కొనాలి అనుకున్నాడు అనుకోండి, అందులో ఏం చూసి కొనుక్కోవాలి అండ్ కంఫర్ట్గా ఎఫర్ట్ చేసే ప్రైస్కి ఎలా కొనుక్కోవాలి? కామన్ మ్యాన్ కార్ కొనడానికి మారుతి వాళ్ళు జస్ట్ స్విఫ్ట్ డిజైర్ లాంచ్ చేశారు విత్ 5/5 రేటింగ్తో. క్రాష్ టెస్ట్లో కూడా వాళ్ళు చేశారు. 5/5 రేటింగ్ వచ్చింది, సన్ రూఫ్ వచ్చేసింది. ఇంకా ఎవ్రీథింగ్ స్విఫ్ట్ డిజైర్లో ప్రశాంతంగా ఎవడైనా ఆ చిన్న కార్ కొనేసుకొని కాంపాక్ట్ సెడాన్ అంటారు దాన్ని, ఆ కాంపాక్ట్ సెడాన్ని ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు సుజుకి రింగ్ రోడ్లో పోవాలన్నా, బయటికి ఎక్కడికైనా పోవాలన్నా అసలు సేఫ్టీనే లేదురా బాబు అనుకునే వాళ్ళు ఈరోజు 5/5 ఇచ్చే లోపల వాళ్ళు హ్యాపీగా ఇంకా ప్రశాంతంగా మనం నడుపుకుంటూ వెళ్ళచ్చు. బట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మైలేజ్ పరంగా చూస్తే సుజుకి ఈజ్ ఫెంటాస్టిక్. ఇంతకుముందు 4 సిలిండర్తో K సిరీస్లో వచ్చేది సుజుకి, ఇప్పుడు జెట్ సిరీస్లో 3 సిలిండర్తో ఇచ్చాడు. అది కూడా ఫెంటాస్టిక్ ఇంజన్ కాబట్టి హ్యాపీగా వాళ్ళు సుజుకిని తీసుకొని నడుపుకోవచ్చు. బట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆ కార్ని బట్టి ఇలా తీసుకుంటే బెటర్. ఇంకొకరిని చూసి మనం వాత పెట్టుకుంటే మాత్రం చాలా కష్టం. ఈ కాలంలో ఎలా జరుగుతుంది, ఇప్పుడు మీరు ఇది నెక్సాన్ కొనే రేంజ్ మీది, నాది స్విఫ్ట్ డిజైర్ కొనే రేంజ్ అనుకోండి 8 లక్షల నుంచి 10 లక్షలు, మీ బడ్జెట్ 20 లక్షల దాకా ఉంటుంది అనుకోండి. అప్పుడు మీరు 20 లక్షలు కారు కొన్నారు కదా అని నేను ఈఎంఐకి వెళ్ళి 20 లక్షలు కారు కొంటే జస్ట్ 1 ఇయర్, దాని తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే ఆ ఈఎంఐలు కట్టలేను. దాన్ని బట్టి మనకి ఏ కారు ఎంత అవసరము, మన ఫ్యామిలీకి ఇది కొంటే సరిపోతుంది అని మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకొని కొనాలి. అంతేగాని ఎవరో మనం ఈ కారు కొంటే షో ఆఫ్ కోసమో, హ్యాపీగా మీరు రిచ్ అయిపోయినాడు అని చూపించుకోవడం కోసము కార్లు దయచేసి కొనొద్దండి. ఫ్యామిలీకి కంఫర్ట్గా ఉండేలాగా మన బడ్జెట్లో వచ్చేలాగా కొనుక్కుంటే చాలు. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ కాకుండా ఇన్ జనరల్గా కారు కొనాలి అనుకుంటే లోన్లో వెళ్తే మంచిదా, లేకపోతే క్యాష్తో తీసుకుంటే మంచిదా? ఖచ్చితంగా లోన్లో వెళ్తేనే మంచిది. ఇప్పుడు చాలామంది కంపెనీస్ ఇంట్రెస్ట్ పడుతుంది కదా. చాలామంది కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు లోన్లో వెళ్తే వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు దాన్ని, ఇంట్రెస్ట్ని. కాబట్టి వాళ్ళు లోన్లో వెళ్ళిపోతారు. నార్మల్ పర్సన్స్ కూడా సపోజ్ ఇప్పుడు నేను ఒక 20 lakhs కార్ తీసుకోవాలనుకుంటాను, ఒకటేసారి 20 lakhs పెట్టేసి నేను ఎలా కార్ తీసుకోగలను? ఇంపాసిబుల్ అది. ఎందుకంటే నాకు ఒక క్యాష్ మొత్తం, ఒక ఫ్లో మొత్తం కార్కి వెళ్ళిపోతుంది. ఈ 20 lakhsతో బిజినెస్ చేసి నాకు వచ్చే ఈఎంఐ 25,000 రూపీస్ ఏమో ఉంటుంది. ఆ 25,000 పర్ మంత్ ఈజీ కట్టచ్చు కదా. కాబట్టి లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రెడీ టు టేక్ లోన్స్. అందుకే ఈ బ్యాంకింగ్ సెక్టర్ కూడా చాలా హ్యూజ్గా పెరుగుతుంది. వితౌట్ లోన్స్ చాలా కష్టం. ఒక మిడిల్ క్లాస్కి అయితే చాలా కష్టం. ఇంతకుముందు ఏమయ్యేది, ఒక ఇంటి దగ్గర ఒక కారు ఉంటే సరిపోయేది అనిపించేది. ఇప్పుడు హ్యాచ్ బ్యాక్ ఒక కారు కావాలి, సెడాన్కి ఒక కారు కావాలి, ఎస్యూవీ ఒక కారు కావాలి. ఆ 3 కార్లు మన ఇంటి దగ్గర ఉండాలి. ఇప్పుడు లోన్లు లేకోకుండా ఈ 3 కార్లు మన ఇంటి దగ్గర పెట్టలేం కదా. కాబట్టి ఖచ్చితంగా లోన్ తీసుకోవాల్సిందే.